కేంద్ర మంత్రి దగ్గర తిరిగి మాకు నిధులు ఇవ్వండి, మాకు నిధులు ఇవ్వండి, మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక పక్క బీజేపీలో అధ్యక్ష రేస్ నడుస్తూ ఉన్నది. అధ్యక్ష పదవిలో ధర్మపురి అరవింద్ గారి పేరు వినబడతా ఉంది, అండ్ రఘునందన్ రావు సార్ పేరు వినబడతా ఉంది, తర్వాత రామచంద్రరావు గారి పేరు వినబడతా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఎక్కువ వినబడతా ఉన్నాయి. లేదు, ఆంధ్రాలో పురంధరేశ్వరి గారికి మహిళకు అధ్యక్ష పదవి ఇచ్చినట్టు ఇక్కడ డీకే అరుణ కూడా ఫైర్ బ్రాండ్ కాబట్టి డీకే అరుణ గారికి ఒక మహిళకి ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక పక్క అధ్యక్షుల రేసులో, ఎందుకంటే బండి సంజయ్ గారు ఆల్రెడీ సహాయక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఇచ్చినా మళ్ళీ ఎన్నికల ముందర బండి సంజయ్ని తొలగిస్తారు అధ్యక్షుడుగా. అందుకని బండి సంజయ్ గారే అధ్యక్ష పదవి వద్దని చెప్పినారు. ఒక పక్క ఈటల రాజేందర్నేమో ఆర్ఎస్ఎస్ వాళ్ళు గెలవనిస్తలేరు. సో ఇట్లా ఈ ముగ్గురు పేర్లు ఎక్కువ వినబడుతున్నాయి. రఘునందన్ రావు సార్, ధర్మపురి అరవింద్ సార్, డీకే అరుణ గారు అండ్ మన రామచంద్రరావు గారు. సో ఇట్లా వీళ్ళ నలుగురిలో ఎవరినన్నా తీసుకునే అవకాశం ఉన్నది. ఎక్కువ బాగా వాక్చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళను తీసుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారికి అయితే ఎప్పటికప్పుడు ఆయన వాళ్ళ సోషల్ మీడియాలో పెడుతూనే ఉంటాడు వీడియోస్ అన్నీ కూడా, గవర్నమెంట్కి కౌంటర్ ఇచ్చుకుంటూ ఏది జరిగినా దాని గురించి మాట్లాడతారు. అట్లాగే ఎప్పుడు కూడా మీడియాతో రెగ్యులర్గా టచ్లో ఉండి ఎప్పుడు కూడా రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెట్టేది రఘునందన్ రావు. అంటే వీళ్ళిద్దరు కూడా ఎక్కువ మీడియాతోటి మమేకమై ఉన్నటువంటి అండ్ పబ్లిక్ తోటి ఇంటరాక్షను, ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, సో దేని మీద కౌంటర్ ఇవ్వాలి, దేని మీద కౌంటర్ ఇవ్వద్దు అని చెప్పి ఎక్కువ మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు బండి సంజయ్ గారు తర్వాత బీజేపీలో అంటే అది ధర్మపురి అరవింద్ గారు అండ్ రఘునందన్ రావు గారు. ఒకవేళ బీసీ వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే ధర్మపురి అరవింద్ గారికి ఇస్తారు, లేదా ఓసీకి ఇవ్వాలనుకుంటే రఘునందన్ రావుకి లేకపోతే రామచంద్రరావు గారికి. ఎందుకంటే ఎటువంటి కొట్లాటలు జరగకుండా రామచంద్రరావు గారికి ఇస్తే అందరు సైలెంట్ అయిపోతారు కాబట్టి, సో తన పని తను చేసుకుంటూ పోతాడు కాబట్టి అట్లా రామచంద్రరావుకి ఇచ్చే అయితే ఎక్కువ కనబడుతుంది అనమాట. అయితే ఒక పక్కన ఇది నడుస్తూ ఉన్నది. ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి మొట్టికాయ పెడుతున్నాడు. అసలు రేవంత్ వైపు రాహుల్ గాంధీ చూడట్లే. విపరీతమైనటువంటి కోపం ఆవేశాలతోటి రాహుల్ గాంధీ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఇక్కడ అంటే నేషనల్ పాలిటిక్స్ మనం మాట్లాడుకున్నట్టయితే, సో బీజేపీకి సౌత్లో క్రేజ్ అనేది తక్కువ ఉన్నది. క్రేజ్ అనేది సౌత్లో బీజేపీకి చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడిప్పుడు జర లూమ్ లైట్లో ఇప్పటికిప్పుడు ఫస్ట్ ప్లేస్లోకి జర పోతున్నటువంటి క్రమంలో మళ్ళీ మన తెలంగాణ లీడర్లు దాన్ని తీసుకుపోయి ఒక గ్యారేజ్లో పడేస్తున్నారు. అంటే అప్డేటెడ్ లేకుండా దానికి కౌంటర్ ఇవ్వకుండా వీళ్ళు పక్కన పడేస్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సౌత్లో బీజేపీ వీక్గా ఉంది అంటే ఎవరైనా ఏం చేయాలి, ఒక ప్రతిపక్ష నేషనల్ పాలిటిక్స్లో వాళ్ళు ఎక్కడైతే బీజేపీ వీక్గా ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలి, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచుకుంటూ పోవాలి. అది కర్ణాటక కావచ్చు, లేకపోతే